మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో నీతి ఆయోగ్ అని చెప్పి కొన్ని లెక్కలు చూపించుకుంటూ, మధ్యలో ఆర్‌బీఐ అని చెప్పి కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ చూపించుకుంటూ అఫీషియల్ స్టాటిస్టిక్స్ కొన్ని ఆధారాలు చూపించుకుంటూ మరి గత జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద 14-19 వరకు చంద్రబాబు గారి హయాంలో రాష్ట్రానికి ఎంత మేలు జరిగింది, 19-24 వరకు జగన్ గారి హయాంలో ఎంత కీడు జరిగింది, ఎంత విధ్వంసం జరిగింది అని చంద్రబాబు గారు చాలా కాన్ఫిడెంట్గా తన బాడీ లాంగ్వేజ్తో ప్రజెంటేషన్ ఇచ్చారు. అది చూసిన వాళ్ళు ఓకే, ఒక ఆధారం చూపెడుతున్నారు, ఇది ఆర్బీఐ అట, ఇది నీతి ఆయోగ్ అట, బహుశా మేము నిజమేనేమో అని చెప్పి నమ్మించే విధంగా సరే వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ అవి బ్యానర్ రేటింగ్లు అవుతాయి. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆధారాలతో సహా కంప్లీట్గా మీడియా సమావేశం పెట్టి మొత్తం నీతి ఆయోగ్, ఆర్బీఐ, సెంట్రల్ ఏమంటారు స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఆ మంత్రిత్వ శాఖ ఇచ్చిన వాళ్ళు ప్రతి లెక్క, ప్రతి ఆధారం, ఎవ్రీథింగ్ అథెంటికేటెడ్ చూపించుకుంటూ తన మీడియా సమావేశంలో ఈ నిజాలన్నీ బయట చూపించిన తర్వాత నిజంగా నేనైతే షాకు గురయ్యా. ఎందుకని చంద్రబాబు నాయుడు గారు చూపించారు, ఆయన చూపించింది నిజమే, జగన్ గారు చూపించారు, ఈయనది నిజమే. ఇద్దరిది ఎట్లా నిజమయ్యాయి? జగన్ గారి గవర్నమెంట్లో విధ్వంసం జరిగింది అని జనాలను నమ్మించడం కోసం 19-24 వరకు జగన్ గారి 5 సంవత్సరాల పీరియడ్లో ఏదైతే ఒక వర్స్ట్ ఇయర్ ఉంటుందో ఆ వరెస్ట్ ఇయర్ని చంద్రబాబు గారు తీసుకున్నారు. 14-19 వరకు చంద్రబాబు గారి పీరియడ్లో ఏదైతే ఒక బెస్ట్ ఇయర్ ఉంటుందో ఆ బెస్ట్ ఇయర్ని చంద్రబాబు గారు తీసుకున్నారు. 14-19 వరకు ఉన్న చంద్రబాబు పీరియడ్లో బెస్ట్ని తీసుకున్నారు ఒక సంవత్సరం. ఈ 5 ఏళ్లలో జగన్ గారి గవర్నమెంట్ వల్ల ఒక వర్స్ట్ని తీసుకున్నారు ఒక సంవత్సరం. ఆ రెండింటిని కంపేర్ చేయడం మొదలెట్టారు. అరే, ఎక్కడైనా 14-19 వరకు 5 ఏళ్ళు తీసుకోవాలి కదా, 19-24 5 ఏళ్ళు తీసుకోవాలి కదా, కానీ ఒక సంవత్సరమే తీసుకున్నారు. అంటే చూడండి, జనాలను ఎంత మోసం చేసినట్లు, ఎంత మిస్లీడ్ చేసినట్లు. చంద్రబాబు గారు తీసుకునేది ఏంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో చంద్రబాబు హయాంలో బెస్ట్ ఇయర్ ఏంది? 18-19. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా 19,976 కోట్లు. జగన్ గారి హయాంలో వర్స్ట్ ఇయర్ ఏంది? 22-23. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా 7,244 కోట్లు కరోనా ముగిసిన తర్వాత. ఈ రెండే చెప్పారు చంద్రబాబు గారు. కానీ జగన్ 5 ఏళ్ళు ముందుకు తీసుకొని వచ్చారు. 14-19 వరకు చంద్రబాబు గారి హయాంలో 5 ఏళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యావరేజ్ తీసుకుంటే 13,860 అయితే, జగన్ గారి పీరియడ్లో 5 ఏళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యావరేజ్ తీసుకుంటే 15,632. అంటే జగన్ గారి హయాంలో చాలా ఎక్కువ. అండ్ చంద్రబాబు హయాంలో 14-15 6,520 అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, జగన్ గారి హయాంలో 19-20 12,242. అంటే ప్రతి సంవత్సరము జగన్ గారిది హై ఉంది, యావరేజ్ కూడా జగన్ గారిది హై ఉంది. కరోనా తర్వాత ఒక్క సంవత్సరం జగన్ గారి దాంట్లో వర్స్ట్ ఉంది. 18-19 చంద్రబాబు గారి దాంట్లో ఒక సంవత్సరం బెస్ట్ ఉంది. ఆ బెస్ట్ ఉన్నది తీసుకున్నారు, జగన్ గారి దాంట్లో వర్స్ట్ ఉన్నది తీసుకున్నారు. ఆ రెండు కంపేర్ చేసి రాష్ట్రంలో విధ్వంసం జరిగింది అన్నారు. వారే వా, నీ పాసు గుల్ల ఏమన్నా అబద్ధాలను, నిజాలను, ఎవ్రీథింగ్ అలాగే. ఇప్పుడు జగన్ గారు ప్రతిదీ లెక్క ప్రకారమే అన్ని షాకు గురవుతాం మనం. ఎంత మిస్లీడ్ చేశారు, ఎంత అబద్ధాలు అని. ప్రతిదీ కూడా ఇప్పుడు ఇండస్ట్రీ జీవీఏ స్టేట్ ర్యాంకింగ్ చంద్రబాబు గారి హయాంలో 11, 14-19 వరకు రాష్ట్ర ర్యాంకు 11. జగన్ గారు దాన్ని పైకి తీసుకొచ్చారు, 9వ ప్లేస్లోకి తీసుకొచ్చారు. నీట్గా లెక్కలన్నీ చూపించుకుంటూ పోయారు కదా ప్రతి దగ్గర కూడా. అండ్ చంద్రబాబు గారు అసలు ఆర్థిక డబ్బులంతా కనుక వడ్డీ కట్టుకునేకే పోతుంది, దారుణంగా ఉంది పరిస్థితి, జగన్ విధ్వంసం చేశారని చెప్పారా? కానీ ఆ లెక్కలు కూడా చూడండి ఎట్లా ఉందో. అవి కానీ జగన్ బయటకు తీసుకొని వచ్చారు. ఎలా? 2014-19 వరకు CAGR ఆఫ్ ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే అప్పులు పే చేసే శాతం 9.26 ఉంటే, అంటే సెంట్రల్ది 14-19 వరకు సెంట్రల్ది 9.26 ఉంటే, వృద్ధి రేటు మాత్రం 10.97 ఉంది సెంట్రల్. అంటే అప్పులు పే చేయాల్సిన దగ్గర కన్నా వృద్ధి రేటు ఎక్కువ ఉంది. అదే పీరియడ్లో చంద్రబాబు గారి హయాంలో తీసుకుంటే 15.43 అప్పులు పే చేయాల్సిన శాతం. అదే వృద్ధి రేటు 13.46 తగ్గిపోయింది. అప్పుల శాతమే ఎక్కువ, అప్పులు కట్టాల్సిందే, వడ్డీలు కట్టాల్సిందే.
అప్పులకు వడ్డీలు కట్టాల్సింది చంద్రబాబు గారి హయాంలో చాలా ఎక్కువ, 15.43%. అదే జగన్ గారి పీరియడ్లో 15.43% ఉన్నదాన్ని 14 నుంచి 19 వరకు అప్పుల మీద వడ్డీ కట్టే ఆ గ్రోత్ను జగన్ గారు దాన్ని 13% తగ్గించేశారు. 13% తగ్గించేశారు. చంద్రబాబు గారేమో ఆ తగ్గించిన 13% పట్టుకొని చూడండి ఎంత కట్టాలో అంటున్నారు. కానీ ఆయన హయాంలో 15% పైన ఉండి అది చూపించారు. ఎంత దారుణం కదా, నిజంగా ఎంత దారుణం కదా మిస్లీడ్ చేయడం. బావోయ్ నిజంగా అద్భుతమయ్యా, మహానుభావులరా అద్భుతమయ్యా. జగన్ గారు తగ్గించిండే చూపించారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో తలసరి ఆదాయంలో రాష్ట్రం ర్యాంక్ ఎంత? 18. జగన్ గారి హయాంలో ర్యాంక్ ఎంతకు? 15కు తగ్గించాడు. తలసరి ఆదాయంలో టాప్ లిస్ట్లోకి తీసుకొచ్చారు. 18 కింద ఉన్నదాన్ని 15కు పెంచారు. తలసరి ఆదాయంలో జగన్ గారి హయాం అన్ని లెక్కలు చూపించుకుంటూ ఆధారాలతో సహా అన్ని లెక్కలు చూపించుకుంటూ. అండ్ కేంద్ర జీడిపిలో రాష్ట్ర జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఎంత? 14 నుంచి 19 వరకు చంద్రబాబు హయాంలో 4.47, జగన్ హయాంలో 4.8, చాలా ఎక్కువ. మరి ఏ విధంగా ఆర్థిక విధ్వంసం జరిగింది జగన్ గారి హయాంలో? ఏ విధంగా చూసినా ఆయన పీరియడే బాగుంది కదా. అన్ని లెక్కలతో సహా తీసుకొని వచ్చారు కదా బయటకు. ఆయన ప్రతిదీ కూడా లెక్కలతోనే తీసుకొని వచ్చారు. ఇండస్ట్రీ గ్రోత్ రేటు చెప్పాం కదా, పారిశ్రామిక వృద్ధి చంద్రబాబు హయాంలో 11 అయితే జగన్ దాన్ని పైకి తెచ్చారు 9వ ప్లేస్లోకి. అండ్ కేంద్రంతో జిఎస్డిపి వృద్ధి రేట్ అయినా కేంద్ర జీడిపితో పోల్చుకుంటే మన జిఎస్డిపి వృద్ధి రేటే ఎక్కువ. పైపెచ్చి చంద్రబాబు గారి హయాంలో ఒక్క కోవిడ్ లేదు, ఒక్క కేసు లేదు, లాక్డౌన్ ఏం లేవు కదా. జగన్ గారి హయాంలో 2.5 ఏళ్ళు దానికే పోయి. అయినా కూడా జగన్ ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు. అయినా కూడా ఏ విధంగా చూసుకున్నా కనుక ఆయన పీరియడ్లోనే బాగుంది కదా. మరి ఇంకెట్లా? ఏ విధంగా చూసుకున్నా ఆయన పీరియడ్లోనే బాగుంది కదా. మరి ఏ విధంగా విధ్వంసం జరిగింది? అన్ని ఆధారాలతో సహా తీసుకొని వచ్చేసారు ఆయన ముందుకు. అండ్ సెక్టోరల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కూడా చంద్రబాబు గారు అంతే. ఆయన పీరియడ్లో బెస్ట్ తీసుకున్నాడు, జగన్ గారి పీరియడ్లో వర్స్ట్ తీసుకున్నారు. యాక్చువల్ పిక్చర్ అంటే రిగార్డింగ్ సెక్టోరియల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని జగన్ దీన్ని ముందుకు తెచ్చారు. ఆయన పీరియడ్ 18-19లో 2,866 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సోషల్ సర్వీస్ కోసం. జగన్ గారి హయాం 22-23లో 447 కోట్లే. ఈ రెండు తీసుకున్నాడు. కానీ ఓవరాల్గా 5 సంవత్సరాల యావరేజ్ తీసుకుంటే చంద్రబాబు హయాంలో 2,437 కోట్లు, జగన్ హయాంలో డబల్ 5,224 కోట్లు. ఎంత దారుణం చూడండి. అసలు ఈ లెక్కలు చూసిన తర్వాత నిజంగా నేను షాక్కు గురయ్యా. ఇన్ని అబద్ధాలు ఎట్లా చెప్తారు వీళ్ళు, ఎట్లా మిస్లీడ్ చేస్తారు, ఎంత కాన్ఫిడెంట్గా. అయ్యయ్యయ్యయ్యయ్యా.